హలో హలో అన్న, నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లైవ్ ఉన్నా అన్న? ఉన్ననే వద్దా? లేదు లైవ్ లో కనబడవు కాబట్టి కాల్ చేసి. సాయి లైవ్లోనే ఉన్నా, సాయి రెడ్డి. ఏమి అన్న ఇట్లా రైతు బంధు మన రైతు బంధు చేస్తాడు అటే కాంగల పోతుందా? నీకు ఎరకలేదా? నాకేమి ఎక్కడ కలిపేదానా నువ్వు కాంగ్రెస్ మనిషివి, మదన్ మోహన్ ను గెలిపించుకున్నావు ఎమ్మెల్యేగా. నీకు ఎరకలేకపోయింది. ముఖ్యమంత్రి దగ్గర ఉంటాడు మీ ఎమ్మెల్యే, ఆయన చెప్పాలి. ఏం చెప్తారు ఏమో. చచ్చిపోతున్నాం మేడం, మక్క వాడబెట్టి పారబెట్టి చచ్చిపోతున్నాం మేము. ఈ బోర్ రోడ్డు జర తక్కువ, నీళ్ళు తక్కువ వస్తున్నాయి. మనుషులు బతికే పొజిషన్ కొడతలేదన్న. అవునా? ఏంది ఇది రైతు బంధు ఏడా ఈ జనవరి రేస్టోడికి డిసెంబర్ రేస్టోడికి రైతు బంధు లేకపోతే ఎట్లా? మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా అడిగితే మరి వేరే వాళ్ళు ఎట్లా అడగాలి? మేము అడిగితేనే వాళ్ళకి సిగ్గు వస్తుంది. మేము అడిగితేనే వాళ్ళకి సిగ్గు వస్తుంది. కనీసం నేను మాట్లాడేది ఇంకో కాంగ్రెస్ కార్యకర్త నీకు కాల్ చేస్తాడు. మేము అడిగితేనే నాకు సిగ్గు వస్తుంది. మీరు కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారైనా సిగ్గు వస్తుందా? మేము అడిగితేనే సిగ్గు వస్తుంది. నా సొంత కాంగ్రెస్ కార్యకర్త ఇంకోళ్ళకి ఫోన్ చేస్తారు, అందరు చేస్తారు. నీకు అప్పుడు వాళ్ళకి సైరేకి వస్తుంది. ఇంత దరిద్రం పాలన ఎన్నడూ చూడలేదన్న. నువ్వు పెట్టుబడికి రూపాయి లేక నెత్తి కొట్టుకున్నామన్న. నిజంగా చెప్తున్నా, చెప్తున్నా, రూపాయి లేక పిచ్చి లేస్తుంది మాకు. కనీసం మా కేసీఆర్ ఉన్నప్పుడు అన్న కనీసం రైతు బంద్ చేస్తారన్న, అవి కనీసం దుక్కులకు దున్నులకు అవిట్లకి వీళ్ళకి పనిచేసు. కానీ ఇట్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కేసీఆర్ నే యాద్ చేస్తే ఎట్లనాయా? మళ్ళీ మీ నాయకుడు ఏమంటారు? కేసీఆర్ గెలుస్తాడే. అవునా? చచ్చిపోతాం ఆయన. అరే, నువ్వు కాంగ్రెస్ కోసం కష్టపడ్డావువి. కష్టపడ్డా కానీ ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డిని గెలిపేనికి ఎంత దండలాడినవా నువ్వు? అన్న 5 ఏళ్ళు తిరిగినా 10 ఏళ్ళు జెండా మోసినా గానీ అదంతా వ్యర్థం. కేసీఆర్ టైం టు టైం వేసిండు. కనీసం అన్నం పెట్టిన వాళ్ళు న్యాయం చేయాలన్నా కనీసం భూమి ఉన్న రోజులు. కానీ కేసీఆర్ ముంచిండు, నాశనం పట్టిండు, అందుకోసానికి వేయలేకపోతున్నాను రేవంత్ రెడ్డి అంటుండు. నా ఇంట్లో 5 ఊరం సంసారం, నా ఇల్లు నడపనీకే ఎన్నో తంటాలు పడుతున్నా. మంది దాకా ఇచ్చిపెట్టిగా నా ఇల్లే. ఇప్పుడు ఒక 6 ఎకరాల మక్కేసుకున్నా. దానికి యాడికేం పెట్టుబడి చేస్తున్నా, ఏం చేస్తున్నా, యూరియా యాడికేం చేస్తున్నా అనేది మా భార్యకు తెలియదు, మా పిల్లలకు తెలియదు. నేను ఎన్ని కష్టం నేను ఏం చేస్తున్నా వాళ్ళకి తెలియదు. నేను మెట్టు గడక మీద నడిపిస్తున్నా కదా వ్యవసాయం. వ్యవసాయం అయితే వండ పెడతలే కదా. ఇది కూడా కంటే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒక్క సంసారంకే గిన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి కదా. కేసీఆర్ కూడా ఇబ్బందులు ఉండే కదా. నువ్వు పార్టీలో ఏ పదవిలో లేవా కాంగ్రెస్ లో? ఏ పదవి ఎందుకన్నా, నాకు బంగారం వ్యవసాయం ఉంది. మొన్నటిదాకా అట్లా కాదు సాయిరెడ్డి, మొన్నటిదాకా ఏమైనా పదవిలో చేసినావా? ఏ పదవి చేయలే నేను. ఏదో రాజాన్నం బట్ట తిరిగినా, మంచిగా అటు ఇటు తిరిగినా గానీ. అంటే కాంగ్రెస్ జెండా పట్టినావు, జెండా మోసినావు. 10 ఏళ్ళు పట్టినా రేవంత్ రెడ్డిని గెలిపే నీకు. 10 ఏళ్ళు పట్టిన రేవంత్ రెడ్డి గురించి. ఇలా అట్టుగా అయిపోయింది. పట్టినా గానీ ఇది ఇసుంటి పరిపాలన ఎన్నడూ చూడలేదు. మరి నేను నాకు బుద్ధి తెలిసి ఏదన్నా రుణమాఫీ కాదా? నేను 10 ఏళ్ళు జెండా మోస్తే నాకే రుణమాఫీ కాలేదు. చెప్తే సిగ్గుపోతుంది. 2 లక్షల 18,000 ఉండే. చెప్తే సిగ్గుపోయేటట్టుంది, చెప్పకపోతే మానం పోయేటట్టుంది. నువ్వు 2 లక్షలు చేస్తే 18,000 నేను కట్టుకుంటుంటే కదా. 2 లక్షలు నువ్వు చేస్తే 18,000 మీది నేను కట్టుకుంటుంటే. మరి మనిషికి ఇంకెంత బాధ అనిపించాలా? కొడంగల్, కొండారెడ్డిపల్లి అవన్నీ తిరిగి వస్తాయి ఆయన గురించి, దొర గురించి. దొర ఇప్పుడు దొర ఈ దొర కన్నా ఆ దొర ఎక్కాడు. ఈ దొర కన్నా ఆ దొర ఇంకా డబల్ ఎక్కున్నాడు. డబల్ అయింది. ఎందుకే గిట్లా? మరి గిట్లా అంటే ఆయనకు ఇష్టం లేదా మీరంటే, లేకపోతే సరే ప్రజలంటే ప్రేమ లేదన్నా? మళ్ళా రాదని ఆయన కూడా తెలిసే. అరే గట్లనా? అసలు సంగతి అదా? మరో జెండా పోయాడు. కాంగ్రెస్ కార్యకర్త ఎవరు జెండా పోయాడు అన్న, సత్యంగా చెప్తున్నా. అయ్యో గంత మాట అంటే నువ్వు లైవ్ లో చెప్తున్నా కదా. లైవ్ లోనే వస్తుంది అదే. ఒక్కోళ్ళు కూడా కాంగ్రెస్ జెండా ముట్టుమంటే ముట్టారు. వీళ్ళంతా ఇప్పుడు వచ్చిన వలస బాధితులు, వీళ్ళంతా టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే బట్టి ఉన్న వాళ్ళంతా టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్త ఒక్కోళ్ళు లేరు. అంత పోయిరా? అందరినీ దూరం కొట్టేసారు. ఉన్నదంతా టీఆర్ఎస్ వాళ్ళే. మళ్ళా ఇప్పుడు రైతు బంద్ చేస్తే బాగుండునా? అంటే బాగుండునా అంటే అట్లా అన్నా ప్రజలకు ఇప్పుడు అందరికి అవసరమే అన్న.
అందరికి ఇప్పుడు పైసలు అవసరమే. ఎండాకాలం ఓడి నమ్మడు దగ్గర కూడా రానిది ఈ టైం వస్తాయి. అవు అవు ఈ టైం వస్తాయి ఎందుకంటే ఇప్పుడు మక్కలు కొట్టుడు ఆ ఓటి ఓటి ఉంటాయి. ఓళ్ళ దగ్గర రానియరు. ఓళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండయి. డబ్బులు ఎక్కడి ఇప్పుడు ఎక్కడి డబ్బులు పెట్టుబడి పెట్టివి అన్నీ అయిపోయాయి. అయిపోయా పెట్టుబడి పెట్టినాము. ఇప్పుడు ఆగిన వరకు ఇక 15-20 రోజులు అయితే మక్కలు కొట్టేస్తానికి వస్తాయి. కనీసం నువ్వు ఇప్పుడే అయినా కానీ ఆ మక్కలు కొట్టేస్తానికన్నా పని చేస్తాయి కదా. అది నేను అనేది. ఓకే నేను రాజకీయం నేను 15 ఏళ్ళ నుంచి చేస్తున్నా కానీ నేను రాజకీయాన్ని ఎన్నో నమ్ముకోలే అన్న. నాకు మంచిగా దేవుడి చిన్నకాడి 6 ఎకరాల్లో నేను మక్క వేసుకున్నా. బ్రహ్మాండంగా ఉన్నది. ఆ మక్క నాకు ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇబ్బంది అవుతుంది. ఈ మధ్యలో టైట్ అయిపోతుంది ప్రజలకు. నేనే కాదు ప్రతి ఒక్కరు ఇదే మాట. రైతు బంద్ ఏది రోడ్ కోతే అయిపోయా. నీ మక్క నీకు ఉన్నది కానీ రైతు బంధు రాకపోయా కదా ఒక బాధ ఉన్నది. నా మక్క నాకు మంచిగా సూపర్ ఉంది అన్న. ఇప్పుడు ఆల్రెడీ ఇంకో 15-20 దినాలు అయితే కొట్టేసానికి వస్తుంది. రైతు బంధు వేస్తే అయిపోతుంది కదా. రైతు బంధు లేకపోయా నీ కాంగ్రెస్ కార్యకర్తనే రుణమాఫీ లేకపోయా ఇక నేను చేసి ఏమిటికి లాభం నీకు. నేను నీకు సేవ చేసి ఏం లాభం అంటే మీకు ఇచ్చుకునేది ఉండనా ఓలకి ఇవ్వకుండా బాగు మాకనే అట్లా నువ్వు చేసిన వాళ్ళకి ఎందుకు చేసినావు. సరే టీఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్ చేసిన వాళ్ళకి మళ్ళీ డబల్ అయింది. నువ్వు ఆ లెక్కలు తీసి కానూన్లకు చేసి ఉంటే అందరూ సంతోషపడు. నేను అనేది ఇట్లా మాకే ఏమని అంటే నువ్వు కానూన్లకు కేసీఆర్ చేసిన వాళ్ళకి డబల్ అయినాయి. ఓకే ఇప్పుడు కానూన్లో పరిస్థితి మొత్తానికే కాలేవు. ఇక మొత్తానికే లేదు. మొత్తానికి లేదు. ఇది మా పరిస్థితి. ఏం చేయమంటావు. రైతు బంధు ఇస్తేనే వ్యవసాయం చేస్తారా లేకపోతే చేయరా ఇక ఎందుకు ఏమన్నా పెళ్ళాం పుస్తలు తాడు పెట్టానే చేస్తాం. ఇప్పుడు నేను చేస్తలే 6 ఎకరాలు లేవు ఓన్ కాలాన మొక్కి చేస్తాం. రైతు బంధు చేయకపోతే మేము చేయమని అంటే వెనకడికి వేయలేరే మా తాతలు మా అయ్యలు. మరి ఎందుకు ఎదురు చూస్తారు ఇంకా మరి అంటే అన్న ఇగో పెడతా అంటే ఆశ ఉంటది, కొడతా అంటే పువ్వులు ఉంటది. అచ్చా పెడతా అంటే ఆశ ఉన్నది. అది ఎక్కువ ఇచ్చా 10-15 చెప్పే మీ సార్ 15 చెప్పే 3 సార్లు చెప్పే మా మోతేవారి మోతవారా మా మోతేవారి 2 కాదు 3 ఇస్తానే. 3 పంట అనగానే ఇంకా మురిసిపోయారు మీరంతా. మేము మురిసి ఆయన ఉరికిపోయి డబ్బాలలో దాని గుర్తివి. ఇప్పుడు మిమ్మల్ని ఊళ్ళు అడుగుతలేరా ఊళ్ళలో అరే నువ్వు కాంగ్రెస్ కు జెండా పెట్టినావు ఓటేయమన్నావు తిరిగినావు అన్ని చెప్పినావు మరి అందరూ అడుగుతున్నారు అన్న. వస్తాయి ఇక వస్తాయి రేపు వస్తాయి మాపు వస్తాయి ఏం చెప్తాం. రేపు వస్తే మాపు వస్తాయి అని చెప్తురా. మరేం చెప్తాం మరి మళ్ళీ మా జైలు ఇచ్చినట్లమా మేమే 4కి టార్చర్ మనం మొబైల్ లైట్ పట్టుకొని పోయి పార్కం పెడతాము. మబ్బులు 4కి లేచిపోయి మన మొబైల్ లైట్ పట్టుకొని ఏ పట్టె వారింది ఏ పట్టె వారలే చూసుకుంటాం. మేము పోతాం. మేమే అడిస్తాం వాళ్ళకి రైతు బంధు. అంతేనా ఏమంటారు మరి ఊర్లలో ఇప్పుడు మరి ఎన్నికలు వస్తే మరి అన్ని ఏమంటారా కాంగ్రెస్ పేరు ఎత్తే తనులు తింటారు. ఇంకా అరే సర్పంచ్ గెలిచిండా మరి కాంగ్రెస్ బీజేపీ ఎర్రపాడు. అరే వా మీ ఊర్లో బీజేపీ గెలిచిందా. మా ఎర్రపాల కట్టర్ బీజేపీ ఉన్నారు. అదే అట్లంటే నేను కాంగ్రెస్ గెలవాలి కదా అధికారంలో ఉన్నది కదా. ఎర్రపాల కాంగ్రెస్ జెండా పడినందుకు ఎవరు ముంగట రాకపోతే మదన్ మోహన్ నాకు ఫోన్ చేసి నా ఇంటి ముంగట నాకు కాళ్ళు పెట్టి అరే సారెడ్డి నువ్వు జెండా పట్టేదన్న ఖర్చు అయితే నేను చూసుకుంటా అని వాళ్ళు ఊరంతా తిరిగితే కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్త దొరకలేడు. అప్పుడు నాకు ఫోన్ చేసి నా ఇంటికి వచ్చి కూకుంటే నేను పట్టినా. ఇది లెక్క. ఈడ కాంగ్రెస్ జెండా మోసే మనకి క్యాండిడేటే లేడు. ఇక నీ మొత్తానికి అయితే ఇలా ఆడ బాగా కష్టమే ఉన్నది. తాడవాయి మండలమా తాడవాయి మండలం అన్న ఎర్రపాడు తాడవాయి మండలం ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ ఎర్రపాళ్ళకి నీ కాంగ్రెస్ జెండా మోయాలంటే ఎవ్వరు మోయారు. ఏదో ఆయన ఫోన్ చేసి అరే నేను ఉన్నారా నీకు ఏం బాధ ఏది ఉన్నా నేను చూసుకుంటా అంటే నేను అంత ముందే ఈయన చేయగానే కాదు ఈయన ఫోన్ చేయగానే కాదు అంత ముందే నేను నా బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఇగో ఇంకొక ఆయన పెట్టిండు కామెంటు అత్తిని వెంకటేష్ ఏమంటాడు రైతు బంధు ఎమ్మెల్యేలకు పడ్డదట. మరి అలాగే పడుతుంది మరి రైతులకు పడితే మళ్ళీ ఇబ్బంది కదా. రైతు బంధు న్యూస్ వేటు న్యూస్ లో వచ్చింది. అది నమ్మకం లేదు వేటు న్యూస్ లో. శంకర్ స్వామి అన్న మీ విశ్లేషణ చాలా బాగుంది. కాంగ్రెస్ పాలనలో ఎడారి బతుకులే. ఓకే థ్యాంక్ యూ. ఎడారి బతుకనే నిజమే. ఎడారి బతుకనే అంతేనా. నేను దుబాయ్ పోయినా కదా 10 ఏళ్ళు. ఆనన్న కనీసం 10 రూపాయలు అడుక్కున్నాను ఇస్తాడు. ఓకే ఇదైతే అగాధం అయిపోయింది. ఇదేం పాలన నెత్తి ఖరాబ్ అవుతుంది.
ఓ ఎమ్మెల్యే ఫోన్ లేపడు, ఓ సమస్య ఇద్దామంటే వాళ్ళు పట్టించుకోరు. ఇదేం పాలన అన్న, నెత్తి ఖరాబ్ అవుతుంది. ఓకే సాయి రెడ్డి, మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఓకే అన్న, ఓకే.